తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికలు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఇబ్బందుల్లోకి నెట్టాయి. నిండ్రా విజయపురం ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల ఓటమితో రోజాలో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలను దూషించడం విమర్శలకు తావిచ్చింది. వెన్నుపోటు రాజకీయాలతోనే ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారన్నది ఈ మాజీ మంత్రి మాట. ఓటమి ఉక్రోషంతో రోజా వ్యక్తం చేసిన ఆక్రోశం ఫైర్ బ్రాండ్కు చెడ్డ పేరు తెస్తున్నాయి. నగరి ఇన్ఛార్జ్ రోజాను వైసీపీ అధిష్టానం పక్కన పెట్టనుందా? మాజీ మంత్రితో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని భావిస్తోందా? ఇప్పటికే ప్రత్యామ్నాయాలను పరిశీలించిందా? నగరి నియోజకవర్గం ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి, రోజా అసహనంపై ఇన్సైడ్ స్టోరీ. ఒకప్పుడు పార్టీలో ఓ వెలుగు వెలిగిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాలో రోజురోజుకు అసహనం పెరుగుతోంది. గత ఎన్నికల్లో తిరుపతి జిల్లా నగరిలో ఓడిపోయిన తర్వాత కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్న రోజా ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ నగరిలో రోజా హవా నడవడం లేదు. లోకల్గానే కాదు, తాడేపల్లి ప్యాలెస్ పెద్దల సహకారం కూడా తగ్గింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక పార్టీ నేతలపై కోపతాపాలు వ్యక్తం చేస్తున్నారు. నిండ్రా విజయపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఈ రెండు మండలాలు టీడీపీ ఖాతాలో చేరాయి. పార్టీ నేతల వెన్నుపోటుతోనే ఇలా జరిగింది అన్నది రోజా వాదన. నిజానికి గతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ వైసీపీ తరపున గెలిచిన వారే. నగరిలోని 5 మండలాల్లో నేతలు కాస్త స్వేచ్ఛగానే రాజకీయాలు చేస్తారు. కానీ వారందరూ తనకు, తన కుటుంబానికి బానిసల్లా బతకాలి అనే రోజా తీరు ఎవరికి నచ్చలేదు. అప్పట్లో పార్టీ నేతల పట్ల రోజా దురుసు ప్రవర్తనే చివరికి వ్యతిరేకతను పెంచి చిక్కుల్లోకి నెట్టి గత ఎన్నికల్లో ఓడిపోయేలా చేసింది. నిండ్రా విజయపురం మండలాల్లో వైసీపీ, టీడీపీకి ఎంపీటీసీలు సమానంగా ఉండడంతో లాటరీ తీశారు. నిండ్రా ఎంపీపీ అధ్యక్షుడిగా రెడ్డివారి భాస్కర్ రెడ్డిని, విజయపురం మండలానికి లక్ష్మీపతిరాజు ఎన్నికయ్యారు. ఇది రోజాకు ఆగ్రహం తెప్పించింది. గెలిచిన వారికి రోజా శాపనార్థాలు పెట్టారు. వైసీపీ నేతలను దూషించారు. అసహనంతో నోటికి వచ్చినట్లు హద్దు అదుపు లేకుండా వాగేశారు. ఈ ఫైర్ బ్రాండ్ నోరు తెరిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. పచ్చి బూతులు తిడతారు, అమ్మా అబ్బలను ఎంచుతారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమి తర్వాత ఇదే పని చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా రోజాకు నోటి దురుసు ఎక్కువ. అదే తంటాలు తెచ్చిపెట్టింది అన్న విషయం తెలిసినా పద్ధతి మార్చుకోలేదు. తాను చెప్పింది ఎవరైనా వినకపోతే నోరు పారేసుకుంటారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి నగరి నియోజకవర్గ ప్రజలు సమాధి కడతారని శాపనార్థాలు పెట్టారు. ఇక పనిలో పనిగా వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పరోక్షంగా విమర్శించారు. ఇలాంటి వారిని వెనక నుంచి పెంచి పోషిస్తున్న వారి పట్ల ఫ్యాన్ పార్టీ జిల్లా నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలు ఇక నష్టపోతూనే ఉంటారని రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసలే వైసీపీలో రోజా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ఛార్జి పదవి నుంచి పీకి పక్కన పెట్టే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. రోజా తీరుతో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ అని భావిస్తోంది. ఈ క్రమంలో ఎంపీపీ అధ్యక్ష ఉప ఎన్నికల్లో నెగ్గి తన సత్తా చూపించాలి అనుకున్న రోజాకు ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీంతో పార్టీ నేతలను అమ్మా అబ్బా అంటూ పచ్చి బూతులు తిట్టి కారు కూతలు కూసిన అంశం వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో రోజాను పక్కన పెట్టడం ఖాయము అనే ప్రచారం జరుగుతుంది. పాత నేతలను తప్పించి కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్న ఫ్యాన్ పార్టీ హైకమాండ్కు నిండ్రా విజయపురం ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్టీ నేతలను దూషించడం కలిసి వచ్చింది. దీంతో నగరి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి రోజాను ఎప్పుడైనా పక్కన పెట్టే అవకాశం లేదని వినిపిస్తోంది. ప్రత్యామ్నాయాన్ని కూడా చూసుకుంది అని సమాచారం. మరోవైపు రోజా తీరుపై పార్టీ నేతలు మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల నేతలు ఏకమై ఫైర్ బ్రాండ్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. అమ్మా అబ్బా గురించి రోజా మాట్లాడడం తగదని, కుటుంబాలను కించపరచడం ఏంటి అని నిలదీశారు. నాలుక చీరేస్తామని వార్నింగ్తో మాజీ మంత్రి పరువు పోయినట్లయింది. నోటి తీరే ఈ నేతకు చెరుపు చేసింది. రోజా ఓడినా బుద్ధి తెచ్చుకోలేదని నగరిలో వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గడ్డు స్థితిలో ఉంటే నగరిలో మాత్రం రోజా తీరుతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి రోజా తీరు భవిష్యత్తులో అయినా మారుతుందో లేదో చూడాలి.